ఫీజు రీయింబర్స్మెంట్ వసతి దీవెన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని వైసీపీ డిమాండ్ చేసింది. నెలకు 3000 నిరుద్యోగ భృతి అమలు చేయాలని కోరింది. అలాగే డిఎస్సిలో అక్రమాలు జరిగాయని, ఈ అంశంపై సిబిఐ విచారణ జరపాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ర్యాలీలు చేపట్టాయి. ర్యాలీకి అనుమతి లేదంటూ పలుచోట్ల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో వైసీపీ ఇన్ఛార్జ్ మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించగా, చిత్తూరు జిల్లా కుప్పంలో ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. టీడీపీ విజయోత్సవ ర్యాలీకి అనుమతినిచ్చి తమకు నిరాకరించడంపై ఎమ్మెల్సీ భరత్ మండిపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ర్యాలీ నిర్వహిస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించగా, ఎన్ని ఆంక్షలు పెట్టినా వెనకడుగు వేసేది లేదని వైసీపీ నేత దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. డిఎస్సిలో తప్పు జరగకపోతే సిబిఐ విచారణకు ఆదేశించాలని సవాల్ విసిరారు. రాజానగరంలో తలపెట్టిన ర్యాలీకి వెళ్లకుండా వైసీపీ యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను పోలీసులు రాత్రి నుంచి ఆయన నివాసంలోనే హౌస్ అరెస్టు చేశారు.